హాయ్ బ్రో, చూసారు కదా ఇండియన్ నేవీ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కాబట్టి ఇండియన్ నేవీ మ్యాట్రికులేషన్స్ అంటే ఇండియన్ నేవీ గురించి ముందు బేసిక్స్ అనేది మనకు తెలియాలన్నమాట. సో ఇండియన్ నేవీ వచ్చేసి ఇండియన్ నేవీ ఈజ్ ఏ మారిటైమ్ బ్రాంచ్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ సెక్యూరింగ్ ఇండియన్ మారిటైమ్ బోర్డర్స్, ప్రొటెక్టింగ్ నేషనల్ ఇంట్రెస్ట్స్ అండ్ ది ఇండియన్ ఓషన్స్, కండక్టింగ్ హ్యూమానిటేరియన్ డిజాస్టర్ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్. అంటే మనకి ఇండియన్ ఆర్మీ అనేది అదే ఇండియన్ నేవీ అనేది మారిటైమ్ బోర్డర్స్లో కానీ మన ఇండియన్ ఓషన్లో కానీ ఏమైనా డేజర్స్ అదే మనకి విపత్తులు అంటారు కదా, విపత్తులు రిలీఫ్ ఆపరేషన్స్ అటువంటి వీటిలో ఇండియన్ నేవీ చాలా కీలక పాత్ర అనమాట. మనకి మారిటైమ్ బోర్డర్స్ ఉంటాయి, మనకి సముద్ర తీరరేఖ ప్రాంతాలు అటువంటి వీటిలో మనకి గస్తీ అనమాట, పెట్రోలింగ్ అటువంటివి ఉంటాయి అన్నమాట. శత్రు దేశాల నుంచి మనం ఏవి రాకుండా అక్రమంగా ఏవి వెళ్ళకుండా అంటే ఒక నిఘా అనమాట. సో ఇది అబౌట్ ఇండియన్ నేవీ అనేది ఫౌండెడ్ 1612 1612 ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మనకు తెలుసు. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది అప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది అనమాట ఇండియన్ నేవీని. కానీ అఫీషియల్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ నేవీ జనవరి 26 అండ్ 1950లో ఇది అఫీషియల్గా అనౌన్స్ అయిందనమాట. మనకి ఇండియన్ నేవీ అనేది పలానా జనవరి 26, 1950లో అయింది. కానీ నేవీ డే అనేది December 4 అనమాట. December 4 నేవీ డే జరుగుతుంది. మన వైజాగ్లో ఎవరికైనా ఉంటే తెలిస్తే అదే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అనమాట. కాకపోతే వీళ్ళు చూడండి నేవీ డే అనమాట చాలా బాగుంటాయి అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ ట్యాంకర్లు కానీ మంచి చాపర్స్ ఇటువంటి అన్నీ అంటే అటువంటివన్నీ చేస్తారనమాట. సో ఇది ఇండియన్ నేవీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. న్యూఢిల్లీ అనమాట. కమాండ్ మోటో అనమాట షమ్నో వారహన్ అని. కమాండ్ స్ట్రక్చర్స్ అనేవి ఒక 3 ఉన్నాయన్నమాట మనకి. వెస్ట్రన్ నేవల్ కమాండ్ అని, ఈస్టర్న్ నేవల్ కమాండ్ అని, సదరన్ నేవల్ కమాండ్ అని. వెస్ట్రన్ నేవల్ కమాండ్ అనేది ముంబైలో ఉంది, మహారాష్ట్ర స్టేట్ ముంబై సిటీ. ఈస్టర్న్ నేవల్ కమాండ్ అనేది వైజాగ్ అంటే మన విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో విశాఖపట్నం సిటీలో ఉంది. సదరన్ నేవల్ కమాండ్ కోచిలో ఉందన్నమాట. సో ఇదంతా ఇండియన్ నేవీ గురించి కొంచెం బేసిక్ అనేది కొంచెం అవేర్నెస్ అనేది తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు మెయిన్ మనకు మ్యాటర్లోకి వస్తే ఇండియన్ నేవీ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. జాయిన్ ఇండియన్ నేవీ అని. ఇండియన్ నేవీ ఎంఆర్ అంటే మ్యాట్రిక్ రిక్రూట్మెంట్ అనమాట. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్, అన్మ్యారీడ్ అయి ఉండాలి. కానీ ఇది అప్లై చేసి ముందు చూడండి ఒకసారి. ఇది లాస్ట్ డేట్ ఎప్పుడంటే 10th April 25 అంటే April 10 లోపే అప్లై చేయాలన్నమాట. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 3 ఏజ్ లిమిట్స్ అని ఇచ్చారనమాట. ఇందులో మీరు ఈ ఏజ్ లిమిట్ నుంచి ఏజ్ లిమిట్ వరకు ఈ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండాలి. ఫస్ట్ వచ్చేసి 2/25 బ్యాచ్ అనమాట. 2/25 బ్యాచ్. 1 September 2004, 29 February 2008. 1st 26 బ్యాచ్ 1 February 2005, 31 July 2008. 2 26 బ్యాచ్ 1 July 2005 అండ్ 31st December 2008. సో ఈ మూడిట్లో మీది డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడైతే మీరు ఎలిజిబుల్లో అప్లై చేసుకోవచ్చు. ఇదేంటి అప్లై చేసుకునే ముందు అనమాట. ఈవెన్ డేట్ ఆఫ్ బర్త్ మన కరెక్ట్గా ఏజ్ లిమిట్ అని సరిపోయిందా లేదా అంటే ఎక్కువైతే నాట్ ఎలిజిబుల్. మీరు డేట్ ఆఫ్ బర్త్లో మీరు పుట్టే ఉంటే ఎలిజిబుల్ అనమాట. సో దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 550 రూపాయలు అనమాట. మనకి 18% GST కూడా ఉంటుంది. దీనికి అప్లై చేయడానికి అయితే కొన్ని నెట్ సెంటర్లో 100 రూపీస్ 150 అనమాట. మొత్తం ఏవి మనకి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ స్టేజ్ 1 మనకి ఇండియన్ నేవీలో అనేది మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టేజెస్ వైజ్గా జరుగుతుంది అనమాట. ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ ఇది ఆన్లైన్ బేస్డ్ అంటే కంప్యూటర్ బేస్డ్ అనమాట. నేను మ్యాక్సిమం ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మన వైజాగ్లో ఇస్తాడు. సో ఇది Tier 1 ఫస్ట్ స్టేజ్లోనే 50 క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట.
ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ వచ్చి 2 సెక్షన్స్ ఉంటాయి, సైన్స్ ఆర్ మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్. 50 క్వశ్చన్స్ ఇస్తాడు, 30 మినిట్స్లో అటెంప్ట్ చేయాలన్నమాట. దాని టైం 30 మినిట్స్ అనమాట. 0.25 నెగిటివ్ అనమాట. సో ఇదంతా క్వాలిఫై అయిన తర్వాత ఈ ఎవ్రీ సెక్షన్లో మీరు క్వాలిఫై అవ్వాలన్నమాట. స్టేజ్ 2 అంటే స్టేజ్ 2 ఏం కాదు, ఇది పిఎఫ్టీ అనమాట, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనమాట. ఇది మేల్కి ఫీమేల్కి. మేల్కి 1.6 km 6 మినిట్స్లో 30 సెకండ్స్లో వెళ్ళి స్క్వాట్స్ 20, పుషప్స్ 15, బెంట్ని అంటే సిటప్స్ అంటే మాక్ నుంచి పైకి లేస్తుంటారు అంటే అటువంటిది అనమాట. దీని హైట్ వచ్చేసి 150 cm అనమాట, అంటే 157 సెంటీమీటర్లు ఉండాలి. స్టేజ్ 2 ఇదే అనమాట. ఇది క్వాలిఫై అయిన తర్వాత ఏమో ఈ ప్రొఫెషనల్ లిస్ట్ అనేది ఇందులో రిలీజ్ చేస్తారనమాట. రిలీజ్ చేసిన తర్వాత స్టేజ్ 2లోకి సేమ్ మనకి ఫస్ట్ స్టేజ్ 1 ఎలాగుందో స్టేజ్ 2 కూడా అంతే. 50 క్వశ్చన్స్ 30 మినిట్స్. ఇదే సేమ్ సైన్స్, మ్యాథ్స్, జిఎస్, నో నెగిటివ్ అనమాట. ఇవి ఎవ్రీ సెక్షన్ కూడా పాస్ అవ్వాలన్నమాట. మీకు మంచి స్కోరింగ్ అనేది, ఏదైనా స్కోరింగ్ అనేది ఉండాలి. స్కోరింగ్ అనేది పక్కా ఉండాలి. ఇది మీకు మెయిన్ ఇంపార్టెంట్. ఎవ్రీ సెక్షన్లో కూడా శాంపుల్ పేపర్స్, మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా 10th బేస్ సిలబస్ అనమాట. 10th బేస్ సిలబస్. శాంపుల్ పేపర్స్ ఒక సైట్లో ఉంటాయి అనమాట. అది ఏ సైట్ అంటే చెప్పాను కదా ముందు, జాయిన్ ఇండియన్ నేవీ అని, ఆ సైట్లో ఉంటాయి అనమాట. సో ఆఫ్టర్ మనకంతా అయిపోయిన తర్వాత కాల్ లెటర్ అని వచ్చింది సార్. ట్రైనింగ్లో వెళ్ళే ముందు బెనిఫిట్స్ అని చూద్దాం. ట్రైనింగ్లో వెళ్ళిన తర్వాత మనకి ట్రైనింగ్ వచ్చేసి ఐఎన్ఎస్ చిల్కా అంటారు, ఒడిస్సా చిల్కా లేక్. ఇది ఒక లేక్ అనమాట. లేక్ దగ్గర ఉంటుంది ట్రైనింగ్ సెంటర్ అనమాట. ఐఎన్ఎస్ ఒడిస్సా లేక్ దగ్గర ఉంటుంది అనమాట. ఐఎన్ఎస్ చిల్కా లేక్ దగ్గర ఉంటుంది ఆ ట్రైనింగ్ సెంటర్. 3 బ్యాచెస్ కూడా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే సెప్టెంబర్ 2025, ఫిబ్రవరి 2026, జూలై 2026 3 బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. 4 ఇయర్స్. మనకి 4 ఇయర్స్లోనికి మనకి శాలరీస్ ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది, మొత్తం ఎవ్రీ ఇయర్ ఎంత వస్తుంది, ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది, సెకండ్ ఇయర్ ఎంత వస్తుంది, థర్డ్ ఇయర్ ఎంత వస్తుంది, బై హ్యాండ్ 70% ఎంత వస్తుంది. ఇది కార్పస్ ఫండ్ అనమాట. 5.02, 5.02 అంటే 2 కార్పస్ ఫండ్లు ఉంటాయి. ఇదొకటి అనమాట. 25% రెగ్యులర్ క్యాడర్ అనమాట. సైలర్స్ అంటే 25%. మనకి ముందు నుంచి అన్నట్టుగా అగ్నివీరులు అనేది 25% రెగ్యులర్ క్యాడర్ చేస్తానన్నారు కాబట్టి, అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పింది కాబట్టి 25% రెగ్యులర్ క్యాడర్ అని చేస్తారు. సో ఇండియన్ నేవీ అనేది ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తుంది. ఏజ్ లిమిట్లను పక్కా చూసుకోండి. సో మెడికల్ అనేది మనకి నోటిఫికేషన్లో ఒకసారి కంప్లీట్గా చూడండి. ఇండియన్ నేవీ మెడికల్ అనేది కొంచెం చాలా కష్టంగానే ఉంటుంది. మీకు ఎవరైతే ఇంటర్వ్యూ ఆల్రెడీ ముందు వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళకి ఇవి ఉంటాయి అనమాట. మెడికల్స్ ఎలా ఏంటి అవన్నీ కూడా తెలుస్తుంది అనమాట. సో ఇండియన్ నేవీ అనేది చాలా మంచిది అనమాట. మిస్ చేసుకోకండి. చాలా మంచి ఆపర్చునిటీ ఇండియన్ నేవీ అనేది. ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ అనేది ఇవి చెయ్యాలంటే రాసి పెట్టి ఉండాలి. ఎవరిని బాధపడద్దు. ఒకవేళ మెడికల్ అన్ఫిట్ అని బాధపడకండి. ఎందుకంటే మన దేశంలో అనేది అన్ఫిట్ అయిపోతే ఏదో పనికిరామ ఏదో అనుకుంటారు, కానీ దీనికంటే మంచి జాబ్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే ఒకటి, దేశంకేమో నీ ప్రాణాలు ముఖ్యం అనమాట. సో అన్ఫిట్ చేస్తే నీకే మంచిది, ఫిట్ అయితే నువ్వు ఇంకా మంచిది అనమాట. సో నీ ప్రాణాలు ముఖ్యం అనమాట దేశంకి అనమాట. అందుకే నేను మెడికల్ అయితే అన్ఫిట్, ఫిట్ అయితే ఇంకా మంచిది, దేశం సేవ చేసుకోవచ్చు. సో మీరైతే అటువంటి బాధ ఏం పడకండి. మంచిగా ఎగ్జామ్ పెర్ఫామ్ చేసుకుంటే బాగా రాయండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. అంతే. జై హింద్.